ఆత్మీయ సెలయర్లు వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగును గాక. ఈరోజు మనము మిరియాము అనే స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను గురించి ధ్యానం చేసుకుందాము. దేవునిచే అభిషేకించబడిన దైవజనులపై సనగరాధనే సద్గుణాన్ని నేర్పిన ప్రవక్తిని మిరియాము. నిర్గమకాండం 2వ అధ్యాయము 1-4 వరకు చూసినట్లయితే, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి చూచుచుండెను. ఆ బాలిక పేరు మిరియాము. మిరియాము అన్న మాటకు తిరుగుబాటు స్వభావము అని అర్థము. భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవునిచే పిలువబడిన గొప్ప దైవజనుడైన మోషే భక్తునికి ఆయన సహోదరి మిరియాముకు మధ్య వారి ప్రవర్తనలో ఎంతో వ్యత్యాసము కనిపించుచున్నది. మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యములు, దేవుడు మండుచున్న పొదలో మోషేను దర్శించిన విధానము ఇవన్నీ గమనించినప్పటికీ ఈ చురుకైన మిరియాము కొంత తొందరపడినట్లుగా గమనించగలము. మోషే భక్తుడు సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నిర్గమకాండం 14వ అధ్యాయము 2వ వచనం. ఈ అద్భుతమును ప్రత్యక్షంగా చూచిన వనిత మిరియాము. ఆమె తల్లిదండ్రులు యెహోవా దేవుని యందు భయభక్తులు కలవారు. తమ్ముడు మోషే శ్రమకాలంలో నీటిలో విడిచిపెట్టబడి ఫరో కుమార్తెకు కుమారుడుగా తన తల్లియే దాదిగా ఏర్పాటు చేయటంలో బాలిక అయిన మిరియాము పాత్ర ఎంతో గొప్పది. ఇటువంటి సాహసంతో కూడిన కార్యములు చేయుటకు ఆత్మస్థైర్యము సామర్థ్యములు అవసరము. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. అప్పుడు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడినది. యెహోవాను గానం చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రొసెను. నిర్గమకాండం 15వ అధ్యాయము 20-21 వచనములో. మిరియాము ప్రవక్తిని. దేవుని కొరకు పాటలు పాడగలదు, తంబుర వాయించగలదు, దేవుని కొరకు పాటలు వ్రాయగలదు, రచించగల తలాంతు ఆమెలో ఉన్నది. సముద్ర మార్గములో ఆరిన నేలపై స్త్రీలందరూ సంతోషంగా నడిచేలా దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళగలిగేలా నడిపించిన నాయకురాలు మిరియాము. నైలు నది ఒడ్డున చురుకైన బాలికగా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించగలిగినది. ఎర్ర సముద్ర మార్గాన దేవుని స్తుతిస్తూ ఇశ్రాయేలు స్త్రీలందరినీ బాధ్యతగా నడిపించిన నాయకామణి ఈమె. అయితే భక్తుడైన మోషే విషయంలో ఆమె కొంత అసూయ కలిగి ప్రవర్తించిన సహోదరిలాగా కనిపిస్తుంది. తిప్పోరా మరణించిన తర్వాత మోషే కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. కావున ఆమెను బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకున్నారు. యెహోవా ఆ మాట విన్నాడు. ప్రవక్తిని కదా అని మిరియాము కొంత గర్వపడినట్లుగా కనబడుతుంది. ఆమె మాటలు వినిన వెంటనే దేవుడు వారిని హఠాత్తుగా ప్రత్యక్ష గుడారముకు రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. వారు వచ్చిన తరువాత యెహోవా వారితో మాట్లాడి మిరియాముకు హిమం వంటి తెల్లని కుష్ఠరోగము వచ్చినట్లుగా చేశాడు. దైవజనుడైన మోషే పట్ల ఆమె సణిగినందున ఈ ప్రమాదం కొని తెచ్చుకుంది. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. దైవజనులపై మనం సణగకూడదు, తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, వారి వెనుక మాట్లాడకూడదు. బ్యాక్ బైటింగ్ అనేది మంచిది కాదు. వారిని మోసగించకూడదు, వారికి అన్యాయం చేయకూడదు. మిమ్మల్ని ముట్టినవాడు
నా కనుగుడ్డును ముట్టి ఉన్నాడు అని జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఇది జరిగిన తరువాత అహరోను మిర్యాములు ఎంతో దుఃఖపడ్డారు. అహరోను, ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు అని గోజాడగా మోషే ఎలుగెత్తి, దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాడు. దేవుడు మోషే చేసిన ప్రార్థన ఆలకించి ఆమె తండ్రి అయిన అమ్రాము ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన తరువాత 7 రోజులు ఊరి బయటనే ఉండిన తరువాత ఆమెను చేర్చుకొనవలనని సెలవిచ్చాడు. ఆ విధంగా చేయగా ఆమె స్వస్థపరచబడినది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 16వ వచనం. పాపం వలన వచ్చి జీతం మరణము. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనములు. మిరియాము, అహరోను, మోషే ఒకే కుటుంబంలోకి చెందినవారు. దైవభక్తి గల కుటుంబంలో నుండి వచ్చినవారు అయినప్పటికీ స్త్రీగా మిరియాము లోక సంబంధమైన గుణ లక్షణాలు కలిగి కుటుంబంలో భేదాభిప్రాయం తీసుకొని వచ్చినది. తన సహోదరుడు క్షేమంగా ఉండటం ఆమె చూడలేకపోయినది. అసూయ, అహంకారము ఆమెలో ప్రవేశించాయి. కానీ వారు ఐక్యత కలిగి ఉంటే దేవుని కోపాగ్నిని ఎదుర్కొనేవారు కాదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఇతరులను వ్రేలు పెట్టి చూపి తిరస్కరించే స్వభావమును మనం దూరపరచుకోవాలి. ఇతరులను నిందించడం, సొంత వారిపై అభాండాలు వేయడం మన హృదయంలో నుండి తీసివేసుకొని నేను వారికి ఎలా ఉపయోగపడగలను అనే ధోరణి అలవర్చుకున్నట్లయితే దేవునిచే ఆశీర్వదించబడతాము. మిరియాము కూడా దేవుని ఎదుట పశ్చాత్తాపడి స్వస్థపరచబడినప్పటికీ ఆమె కనానులో ప్రవేశించలేదు. ఆమె కాదేషు బర్నేయలో మరణించి సమాధి చేయబడినది. ఇశ్రాయేలీలందరూ ఆమె మరణించినందువలన దుఃఖపడ్డారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలీల పద్ధతి ప్రకారంగా ఆమెను ఖరీదైన పరిమళ సుగంధ ద్రవ్యములచే శుభ్రపరచి ఇశ్రాయేలీలు 30 దినములు సంతాప దినములు సలిపారు. ఆమె యొక్క చివరి దినములో మోషే దగ్గర ప్రశాంతంగా గడిపినది. ఆమె మోషే కృత కీర్తన పాడినది. అది దేవుని గొర్రెపిల్ల కీర్తన అయి ఉన్నది. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.